కోటప్ప కొండకు వచ్చేసాము. కొండ మొత్తం రంగు రంగుల పువ్వులతో చాలా అందంగా ఉంటుంది. ఈ కొండకు చరిత్ర కూడా ఉంది, చాలా మందికి తెలిసే ఉంటుంది. కొండ మీద కాకులు వాలవు. ఇక్కడ కాకి వాలకూడదు అని శాపం ఉందంట. అలాగే సతీదేవి కోసం పరమేశ్వరుడు భూమి మీదకి వెతుక్కుంటూ వచ్చి దిగిన ప్రాంతం అంట ఇది. పార్వతీదేవి లేకుండా శివుడు మాత్రమే ఉండే ఏకైక క్షేత్రం అన్నమాట ఇది. ఇప్పుడైతే కొండ మీద పూలు అంత బాగా లేవు, కొంచెం తక్కువగానే వికసించున్నాయి. కానీ రోజు ఇంతకు ముందు అయితే అసలు ఎంత కలర్ఫుల్ గా ఉండేదో. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దైవ దర్శనం మాత్రమే కాకుండా ఇక్కడ జూ, పార్క్, బోటింగ్ కూడా ఉంటాయి. పిల్లలకి మంచి టైం పాస్ అనమాట, చాలా బాగుంటుంది. ముగ్గురు అమ్మవార్లు ఉన్నారు ఇక్కడ, త్రిమూర్తుల భార్యలు అనమాట. కొండ ప్రాంతం అంతా చూశారు కదా, చాలా పైన గుడి కూడా చాలా ప్రశాంతంగా బాగుంటుంది. నేనైతే జూలో యానిమల్స్, బర్డ్స్ అవి ఉంటాయి, ఫిషెస్ కూడా ఉంటాయి, అవి చూడొచ్చని మా పిల్లలైతే పార్క్ లో ఆడుకోవడానికి, దేవుని దర్శనంతో పాటు వీటి గురించి కూడా ఇంట్రెస్ట్ గా వస్తాం ఇక్కడికి. పాసిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. నేచర్ లవర్స్ కి అయితే చాలా బాగా నచ్చుతుంది. కొన్ని చోట్ల టెంపుల్స్ లో దర్శనానికి కూడా టికెట్ ఛార్జ్ చేస్తుంటారు కదా, అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇక్కడైతే అలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఫ్రీ దర్శనం అయినా సరే తొందరగా వెళ్ళి రావచ్చు. అలాగే బయటకు వచ్చిన తర్వాత పిల్లలు ఆడుకోవడానికి కానీ మనీ అయితే పెద్దగా ఖర్చే అవ్వదు అసలు. మేము సంక్రాంతి రోజు వచ్చాము, ఫుల్ క్రౌడ్ అనమాట. అయితేనే ఇలా ఉంది చూడండి, చాలా పెద్ద ప్రాంగణం కాబట్టి నో ప్రాబ్లం. మాకు ఒక చోట పార్కింగ్ కూడా కొంచెం దొరికింది, పర్వాలేదు. పార్కింగ్ కూడా దొరకలేదు ఇంతకు ముందు, అయితే చాలా ఫ్రీగా ఉండేది. పండగ కావడం వల్ల ఏమో బహుశా చాలా ఫుల్ క్రౌడ్ ఉంది. పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఫుల్ అయిపోయింది చూడండి. ఇది గుడి లోపల ప్రాంగణం. కోతులు అయితే మాత్రం చాలా ఉంటాయి. ఎక్కడ ఫోన్లు లాక్కెళ్ళిపోతాయో అనే భయంతో కూడా దాచుకోవాల్సి వస్తుంది. పక్కన ఒకరైతే ఫ్యామిలీ వెళ్ళిపోయారు కోతి లాక్కుంటుంది అనే భయంతో. ఇది గుడి బయట ప్రాంగణం. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసామన్నమాట. గుడి బయట ప్రాంగణం ఇలా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ కొండ పైన అక్కడ మెయిన్ టెంపుల్ ఉంటుంది అంటారు. అంత దూరం నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడ ముగ్గురు తమ్ముళ్ళు వీడియో తీయించుకుంటున్నారు. అదిగో రౌండ్ గా తిరుగుతుంది, చూశారు కదా. బయటకు వచ్చేస్తున్నాం, కిందకి ఇలా నడుచుకుంటూ వచ్చేయాలి. ఆ పక్కన పువ్వులు చూశారు కదా, పేపర్ పువ్వులు. కొండ ప్రాంతం మొత్తం ఎక్కడ చూసినా అసలు ఎంత అందంగా ఉంటాయో. పేపర్ పువ్వులు మాత్రమే బాగుంటాయి కదా అని నాటేసినట్టున్నారు. కొండ ప్రాంతం మొత్తం మీకు ఎక్కడ చూసినా రకరకాల చాలా కలర్స్ ఉంటాయి. అయితే వీటిలో మాత్రం ఈ ఎండలో బాగా మంచి ఎండలో వచ్చినా కానీ కాళ్ళు కాలకుండా వైట్ పెయింట్ వేసారనమాట, చల్లగా ఉంటుంది, కాళ్ళు కాలవు. మన ప్రాంతంలో మాత్రం ది బెస్ట్ బిజినెస్ అనుకుంటా ఇదైతే. అసలు ఎక్కడ చూసిన టెంపుల్స్ అయితే మరీను ఇలా అడుక్కునేవాడు మాత్రం బాగా ఎక్కువగా కనిపిస్తున్నారు. బయటకు వచ్చేసిన తర్వాత నంది విగ్రహం చాలా పెద్దది, చూశారు కదా. ఒక దండం పెట్టేసుకుందాం. ఇది గుడి బయట ప్రాంగణం, బాగుంది కదా. అక్కడ లిఫ్ట్ కూడా ఉంది, ఇట్లా నడుచుకుంటూ వెళ్ళలేని వాళ్ళ కోసం లిఫ్ట్ అనమాట. అది లిఫ్ట్ సౌకర్యం ఉంది. అలాగే పక్కన స్నాక్స్, టిఫిన్ సౌకర్యం కూడా ఉంటుంది. నెక్స్ట్ పిల్లలకి ఇష్టమైన సబ్జెక్ట్ అనమాట పార్కు, జూ పార్కు. పికాక్స్, వైట్ పికాక్ చూడండి ఎంత బాగుందో కదా. మనం వాటిని చూస్తున్నామో అవి మనల్ని చూస్తున్నాయో అర్థం కావట్లేదు. వచ్చే వాళ్ళందరినీ అవి ఏంటో విచిత్రంగా చూస్తున్నాయి. స్నాక్స్ అవి తెచ్చుకుంటున్నారు కదా, వాటికి కూడా పెట్టమని అనుకుంటా పాపం. అలా ఏవంటే అవి తినిపించకూడదు, వాటికి అలా అలవాటు అనుకుంటా. అందుకే కదా ఎంత డిస్టెన్స్ ఉంచారు వాటికి. మనకు వచ్చి చూస్తున్న వాళ్ళు ఏముంటాయి, పాప్కార్న్, చిప్స్ అవి తినిపిస్తున్నారు వాటికి. ఎక్కడైనా ఒక పికాక్ కోసం ఫుడ్ దొరికితే మిగిలివి కూడా వస్తున్నాయి పాపం ఫాస్ట్ గా. అలా ఏమంటే అవి తినిపిస్తే వాటికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా పాపం. ఇక్కడ పైన కూడా ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఏంటి, నక్షత్ర తాబేలు అంట. నక్షత్ర తాబేలు చూద్దాం. మెల్లిగా నడుస్తుంది, దీన్నే తాబేలు నడక అంటారు. ఫుడ్ కోసం వస్తుంది. ఇక్కడ తొండ జాతికి చెందింది ఏదో ఉంది, ఇగ్వానా అంట. చూద్దాం. ఓ చాలా పెద్దగా ఉంది. అదే అక్కడెక్కడో మూలన పడుకుంది, వెళ్ళి బాగా కనిపించడం లేదు. పక్కన ఫిషెస్ ఉంటాయి, చూసొద్దాం ఒకసారి వీటిని కూడా. బాగుంది కదా, ఎక్కడంటే అక్కడ చెట్లు నాటేశారు ఫుల్గా. ఇక్కడ ఏంటి ఫిషెస్ ఎక్కువగా లేవు.
ఇంతకు ముందు ఏంటంటే ఫుల్గా చేపలు ఉండేవి, లేవు, రెండు మూడు తిరుగుతున్నాయి అంతే. స్టాక్ అయిపోయింది అనుకుంటా. లోపల ఎక్వేరియం ఉన్నాయి, చాలా ఉంటాయి ఇక్కడ. ఇవి చూద్దాం ఒకసారి. చాలా రకరకాల కలర్ కలర్ ఫిషెస్ ఉన్నాయి లోపల మాత్రం. ఇక్కడ కూడా కొంతవరకు స్టాక్ తక్కువే ఉంది, కానీ అయితే అన్ని చేపలు అన్నీ ఉన్నాయి. అయితే చూద్దాం. ఇది గ్లాస్ అంత నీట్ గా లేదు. ఈ జూ పార్క్ లోకి టికెట్ కేవలం 20 రూపాయలు మాత్రమే ఒకరికి. ఇవి చూసారా, భలే తిరుగుతున్నాయి. వావ్, ఇది భలే ఉంది కదా. కలర్ కలర్ ఫిషెస్, మల్టీ కలర్, భలే ఉంది. అలాగే పక్కనే ట్రైన్ కూడా ఉంది, దానికి కూడా ఒకరికి 20 రూపాయలు మాత్రమే. రెయిన్బో కలర్స్ భలే ఉన్నాయి కదా కలర్స్ గా. ఇవి ఇంకొక రకం ఫిషెస్. ఇవి గప్పీస్ అంట, మా వాడు చెప్తున్నాడు. ఈ బ్లాక్ ఫిష్ ఏంటి, ఏదో వెతుక్కుంటుంది రాడల్లో. లోపల డెకరేషన్ బాగుంది కదా. ఇవి మాలిష్ అంట, మా వాడు చెప్తున్నాడు. వావ్, ఏదో భలే ఉన్నాయి కదా, గాలిపటాలు ఉన్నట్టున్నాయి. ఇవి కూడా సేమ్ పేపర్ కైట్స్ ఉన్నట్టే ఉన్నాయి. ఇవి గోల్డ్ ఫిష్ అంట, బాగుంది. పింక్ కలర్ స్టోన్స్, ఎల్లో స్టోన్స్. ఇవి షార్క్లు, ఇండియన్ షార్క్లు అంటే ఇవి. వావ్. అలాగే బయట పిల్లలు ఆడుకునే పార్కు కూడా ఉంది, అదైతే కేవలం 10 రూపాయలు మాత్రమే ఒకరికి. ఎంత టైం అయినా ఆడుకోవచ్చు. అది గోండి చూడండి, ఇండియన్ షార్క్స్ అంట ఇవి. ఇవి గోల్డ్ ఫిష్లేనా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కానీ తెలిస్తే. కలర్ కలర్ స్టోన్స్, ఇక్కడ వైట్ కలర్ ఫిషెస్, గుంపులు గుంపులుగా. ఇక్కడ బాగుంది కదా, భలే ఉంది. మొత్తం ఒకే చోట ఉండడం వల్ల. ఈ బ్లాక్ కలర్ ఏంటి, ఎక్కడ చూసినా అలాగే పడుకొని ఉంటాయా? మా అక్వేరియంలో ఫిష్ కూడా అంతే, బ్లాక్ ఎప్పుడు దాక్కొని ఉంటుంది. అదేంటో మరి, బ్లాక్ వాటికి నిద్ర ఎక్కువ వస్తుంటుందేమో, సిగ్గెక్కువేమో. లేదంటే రంగుల ప్రపంచానికి దారి అంట, రంగుల ప్రపంచాన్ని చూసేసొద్దాం. అంత కలర్ఫుల్గా అయితే లేదు, కాకపోతే ఇది ఆకురాలు కాలం కావడం వల్ల అనుకుంటా. వసంతకాలం అయితే బాగుండేది, మంచి కలర్ఫుల్గా ఉండేది అడవంతా. ఇక్కడ ఇలాంటి గుహలు ఉంటాయి, ఎందుకుంటాయో తెలియదు. మొత్తానికి లోపల అయితే ఖాళీగా ఉంటాయి. ఇదిగోటి లోపల మాత్రం ఇలా ఉంటుంది, ఏం ఉండవు. మా వాడు చెక్ చేయడానికి వచ్చాడు. ఇదేంటంటే చింపాంజీ కదా, సరిగా కనిపించండి, దగ్గరికి వెళ్తే కొట్టుతేమో. ఇదిగోండి, ఇక్కడ కూడా ఇంకో గుహ ఉంది, ఇది కూడా సేమ్ అనమాట. లోపల ఏం ఉండవు, వాటర్. ఇది లోపల తిరిగే వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ. మా అమ్మ ఇలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయని తెలిస్తే నేను వచ్చి ఉండేదాన్ని కాదు అని ఇప్పుడు అంటుంది. ఇక్కడ రాబిట్స్ ఉన్నాయి, చిన్న పిల్లలతో కుందేళ్ల కోసం తినిపిస్తున్నారు ఏవో. ఇక్కడ చాలా మంది ఇక్కడ అడ్డంగా కూర్చున్నారు. కాకపోతే పక్కన పావురాళ్ళు ఉన్నాయి. పావురాళ్ళు ఎక్కడంటే అక్కడ కనిపించేవి, ఇలా జూ పార్కులో చూడాల్సి వస్తుంది. వైట్ కలర్ పావురాళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి. మామూలుగా అయితే చాలా అన్ని కలర్స్ వైట్ డాట్స్ డాట్స్గా ఉండేవి, చాలా రకాలు ఉండేవి. కపోతం అంటారంట, తెలుసా మీకు? ఇది గిన్నె కోడి. గిన్నె కోళ్ళు కూడా చిన్నప్పుడు మా ఇళ్ల మధ్యలోనే తిరుగుతుండేవి, పెరిగేవి. ఇప్పుడు ఇలా చూస్తున్నాం. మా హీరోలంతా ముందే వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటున్నారు, స్నాక్స్ తింటూ. మాకన్నా ముందే ఫాస్ట్గా వెళ్ళి కూర్చున్నారు చక్కగా. హాయ్ హాయ్ హాయ్, అందరూ వచ్చేయండి ఇక. ఇవి ఎర్ర కాళ్ళ కొంగలంట, ఎంత పెద్దగా ఉన్నాయి చూసారా.
చాలా పెద్దగా ఉన్నాయి. వీటి ముక్కు కూడా చాలా షార్ప్గా ఉంది. అసలు ఆ ముక్కుతో పొడిస్తే మనుషులు కూడా చచ్చిపోతారేమో. పైన కూడా ఎక్కి కూర్చున్నాయి. ఆ సౌండ్, రెక్కల సౌండ్ చూడండి ఎంత టప్ప 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 ఎంత పెద్ద సౌండ్ వస్తుందో. అక్కడైతే ఒక కొంగ ఒక పెద్ద ఎండిపోయిన చేప తీసుకుని తినడానికి ట్రై చేస్తుంది పాపం. ఇదేంటో చాలా బుజ్జిగా ఉంది. ఒక్కటే ఉంది అయితే, ఎక్కువగా లేవు. ఇవి కూడా స్టాక్ లేవు. దీని పేరు కూడా ఏంటో నాకు తెలీదు. మీకు తెలిస్తే, ఇక్కడ కూడా లేదు, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బుజ్జి బుజ్జిగా తిరిగేస్తుంటేగా నెమళ్ళు. ఒకటైనా పురి విప్పితే చూద్దామని అనుకుంటున్నాను నేను, కానీ అన్నీ ఇలాగే తిరుగుతున్నాయి. ఇది అన్సీజన్ అనుకుంటా బహుశా. చెట్టు కొమ్మల పైన ఎవరైనా వస్తే తినడానికి ఏమైనా పెడతారేమో అని చెప్పేసి ఫాస్ట్గా వస్తున్నాయి. ఇలా ఏమంటే అవి పెట్టకండి మీరు కూడా. వీటి పేరేంటో తెలుసా? నాకైతే తెలియదు, ఇక్కడ కూడా లేదు. ఇది ఏంటి, ముకావా? అవునో కాదో కామెంట్ చేయండి. ఇంతకుముందు చాలా చిలకలు ఉండేవి ఇక్కడ. చిలకలు అంటే రామ చిలకలతో పాటు మిగిలిన అన్ని రకాల జాతి పక్షులు అన్నీ ఉండేవి. ఇప్పుడైతే లేవు. ఇదేంటో విచిత్రమైన పక్షి ఏదో ఒకటి ఉంది కింద. ఇవేంటో ఉన్నాయి ఇప్పుడు, చిలకలన్నీ లేవు, మరి ఏమైపోయినాయో. అయ్యే బాబు, ఇదేంటి ఇలా ఉంది? చాలా భయంకరంగా ఉంది అసలు. కొంచెం దగ్గరగా చూద్దాం. చూసారా ఎంత భయంకరంగా ఉందో? దీని పేరేంటో తెలిస్తే చెప్పండి. 2 చిలకలు ఉన్నాయి. చాలా చిలకలు క్యూట్గా అరుస్తూ ఆడుకుంటూ చక్కగా తిరిగేవి. ఇది చింపాంజీనే కదా, తింటుంది ఏదో, మళ్ళీ దంటూ ఏదో పొల్లేదో తింటుంది. నెక్స్ట్ ట్రైన్ కూడా ఉందంట, దాన్ని కూడా ఒక లుక్ వేసి వద్దాం. ట్రైన్ లోపలికి వెళ్ళిందంట, రావడానికి టైం పడుతుంది. ఈ లోపల ఇక్కడ డక్స్ ఉన్నాయి, బాగున్నాయి కదా, భలే ఉన్నాయి వైట్గా. ఆ పక్కన కనిపించేది వాటికి ఇల్లు. చక్కగా లోపలికి వస్తాయి, నీళ్ళలోకి ఆడుకుంటే వెళ్ళాలనుకున్నప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోతాయి. భలే ఉంది కదా వీటి ఫెసిలిటీ ఇక్కడ. జూ పార్క్లో కొన్ని జంతువుల పేర్లు తెలియనివి చూద్దామంటే బోర్డు మీద నేమ్స్ వరకు చింపేశారు. ఎవరు అల్లరి పిల్లలు ఉంటారు కదా. ట్రైన్ వచ్చేసింది. ఇక్కడ కూడా మొత్తం కొండ ప్రాంతం. ఈ రంగు పేపర్ పువ్వులు మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏము కోడులు ఉన్నాయి ఇక్కడ. ఏము కోడి చాలా హైట్గా ఉంటాయి, తెలుసు కదా. మా పిల్లలు ట్రైన్ ఎందుకు ఇంత స్లోగా వెళ్తుంది, ఫాస్ట్గా వెళ్ళాలి కదా అని అడుగుతున్నారు. స్లోగా వెళ్తేనే కదా లోపల ఏమున్నాయో చూసేది అని చెప్తున్నాను. పాసిబిలిటీ ఉన్న వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి. జింకలు ఉన్నాయి ఇక్కడ. జింకలు అంటే నా చిన్నప్పుడు రామాయణంలో సీతమ్మ బంగారు జింకను అడిగింది అన్నప్పుడు సినిమాలో చూశాను జింకలు. ఎండగా ఉండటంతో మొత్తం ఒక చోటకి షెడ్ కిందకు వచ్చేసింది అనమాట, నీడ కోసం. మొత్తం రెస్ట్ తీసుకుంటున్నాయి చక్కగా. ఇది మా ట్రైను. అవి మమ్మల్ని చూస్తున్నాయో మేము వాటిని చూస్తున్నామో అర్థం కావట్లేదు. అన్నీ చూసారు, విచిత్రంగా చూస్తున్నాయి అసలు. ఇక్కడ 2 మాత్రం కొంచెం దూరంగా ఉన్నాయి, తిరగడానికి వచ్చినట్టున్నాయి. ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. పిల్లలు ఆడుకునే పార్కు కూడా ఉందని చెప్పాను కదా, అది పోస్ట్ చేయడం లేదు. ఒకటి వీడియో లెంత్ ఎక్కువ అవడం, రెండోది చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది. పార్కులో పిల్లలు ఆడుకోవడానికి ఖాళీగా కూడా లేదనమాట. ఇదైతే బోటింగ్ స్పాట్. లోపల వాటర్ కూడా లేవు ఈసారి. అదేంటో మరి ఏది కూడా అట్లా కలిసి వస్తుంది, అందుకే తీయడం లేదు. వీడియో ఎక్కడి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.